అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఆసరా పెన్షన్లకి సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి. ఒకటి 4016 6016 ఎప్పుడు పెంపు చేయబోతున్నారు, ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, ఏ నెల నుండి వీళ్ళకి పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు అనే సమాచారాలతో పాటు ఆసరా పెన్షన్లకి సంబంధించిన మరెంతో సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మర్చిపోకుండా మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. వీలైతే మీ తోటి వాళ్ళకు కూడా మన సమాచారాన్ని షేర్ చేయండి. ఇక అప్డేట్లకు వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఇప్పటికీ 13 నెలలు పూర్తవుతున్నాయి. ఈ 13 నెలల కంటే అవతల ఎన్నికల హయాంలో ప్రస్తుతం 2016 పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, బోధకాలు వీళ్ళందరికీ కేసీఆర్ హయాంలో 2016 అంతకంటే తక్కువ కూడా నిధులని ప్రభుత్వాలు అందించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే వీళ్ళందరికీ కూడా కొత్త చేయూత పథకం ద్వారా 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుండి పెంపు చేయడానికి కసరత్తు చేస్తుందనే గుడ్ న్యూస్ అప్డేట్ తెలుస్తుంది. రాబోయే బడ్జెట్ సెషన్లలో దాదాపుగా 25,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయింపు చేయబోతుంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 43 లక్షల మంది పాత పెన్షన్లనే అందుకుంటున్నారు. వీళ్ళకి తోడుగా మరొక 7 నుండి 10 లక్షల కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసి వీళ్ళకి దాదాపుగా ప్రతి నెల 600 నుండి 800 కోట్ల రూపాయల నిధులను కేటాయింపు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది. మరి ఈ పథకాలను ఎప్పటి నుండి ప్రారంభించబోతున్నారనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు నాటికి ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం మార్చి 31వ తేదీకి పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మార్చి 31వ తారీఖు నాడు ఏవైతే ప్రతిష్టాత్మకమైన 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు, ఈ 4 పథకాలు మార్చి నెలలో పూర్తి చేసుకొని రాబోయే ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ల అంశాలకి సంబంధించి ఆమోదం తెలపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ పెన్షన్లకి సంబంధించి కూడా 4016లతో కూడిన ఈ పెన్షన్లతో పాటుగా 7 లక్షల కొత్త పెన్షన్లను కూడా అదే సమయంలో మంజూరు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఏప్రిల్ నెలలో దాదాపుగా కొత్త పెన్షన్ల మంజూరుతో కూడి 50 లక్షల వరకు చేరవచ్చు అనే సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఏప్రిల్ నెల వరకు అయితే మరి ఏ పథకం ప్రారంభించడానికి అవకాశాలు అవుపియట్లేదు. ఈ పెండింగ్లో ఉన్న పథకాలు పూర్తి కావాలంటే కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.